విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలిస్తూ విద్యాశాఖ అధికారులు బదిలీలు చేపట్టారు. డీఈఓ కార్యాలయం ముందు ఎంటీజీ ఉపాధ్యాయుల నిరసన. దివ్యాంగ విద్యార్థుల సమక్షంలో ఘనంగా తూర్పు ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు. సంవత్సరాలుగా ఎమ్మెల్యే సేవలను అభిమానిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన వెలుగుపూడి తనయుడు ప్రతాపాత్ర. నగర సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్న జీవీఎంసీ నూతన కమిషనర్. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరుల సమావేశంలో కేతన్ గార్గ్ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేపట్టారు అంటూ డీఈఓ కార్యాలయం వద్ద ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆందోళన బాటపట్టారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఉపాధ్యాయులందరినీ ఏజెన్సీకి బదిలీ చేయడానికి వ్యతిరేకిస్తున్నామని వారు తెలియజేశారు. విద్యాశాఖ మంత్రి క్లస్టర్ పోస్టులు భర్తీ చేయాలి అంటూ డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి తమ డిమాండ్ను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారని, మంత్రి మాటలను బేఖాతరు చేస్తున్నారు అంటూ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రోడ్లపైన బైఠాయించి వ్యతిరేక నినాదాలు చేశారు. పిఎంపాల ఆర్హెచ్సి స్కూల్ పనిచేస్తున్నానండి. ఎంటీఎస్ 2008 టీచర్గానా. ఈరోజు మా సమస్య ఏంటంటే విశాఖపట్నం మాకు బదిలీలు జరుగుతున్నాయి. ఎంటీఎస్ టీచర్లకి 2008, 1998 2 డిఎస్సి ఎంటీఎస్ అభ్యర్థులకి బదిలీలు జరుగుతున్నాయండి. బదిలీల్లో మాకు ఈ విశాఖపట్నం జిల్లాలోని వేకెన్సీలన్నీ ఏజెన్సీ ప్రాంతాల్లో చూపించారు. మా మాకున్నటువంటి తక్కువ జీతంతో మేము 11 నెలల జీతంతో మైదాన ఏజెన్సీ ప్రాంతంలో పనిచేయడానికి మాకు అనుకూలంగా లేదని, మా కుటుంబ పోషణ కష్టమండి. అందుకని మా కోసము మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి క్లస్టర్ పోస్టులను ఓపెన్ చేస్తే 2 డిఎస్సి వాళ్ళమి న్యాయం జరుగుతుందండి. అంతేకాకుండా ఇంకా ఏంటంటే మాకు ఎటువంటి ఎలివెన్స్ ఏమీ లేదు. తక్కువ ఈ ఏజెన్సీ ప్రాంతాలకు మా కుటుంబాలను వదులుకొని అందరమే వెళ్ళి చెయ్యాలని మాకు చాలా కష్టమండి. ఎన్నో వ్యయ ప్రయాసం, మెడికల్ ఎలివెన్స్ ఉండవు, సిఎల్ తక్కువ. ఇప్పటికే 98 డిఎస్సి వాళ్ళు పిఎఫ్ లేదు. ఇప్పటికే 98 డిఎస్సి వాళ్ళు ఎంటీఎస్ టీచర్స్ ఏజెన్సీ ప్రాంతంలో 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అతి కష్టాలకు వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికే ఎన్నో బాధ ప్రయాసాలతో పడి ఆరోగ్యం బాగోకపోయినా సిఎల్ వాడేసుకున్న తర్వాత ఎటువంటి ఎటువంటి రకమైన లీవ్స్ లేకపోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగోపోయినా పాఠశాలకు వెళ్ళి, ఎందుకంటే జీతం తగ్గిపోతే మళ్ళా కుటుంబ పోషణ కష్టమని ఆరోగ్యం బాగోపోయినా వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ వస్తున్న అటువంటి ఆ సర్వీస్లో ఉంటుండగానే వాళ్ళు చాలా మంది ప్రాణాలు కోల్పోయారండి. అటువంటి కుటుంబాలు కూడా దిక్కులేని కుటుంబాలు అయిపోయండి. అందువల్ల మా ప్రభుత్వం ఆ మానవతా దృక్పథంతో ఆలోచించి మా ఎంటీఎస్ జీవితాల్లోని వెలుగులు నింపుతుందని చెప్తున్నామండి, వేడుకుంటున్నామండి. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నామండి. మీరందరూ మా దయతలిచి హ్యుమానిటీ గ్రౌండ్స్ లో మానవతా దృక్పథంతో మా అందరికీ ప్లేన్ ఏరియాలో ఉన్నటువంటి క్లస్టర్ పోస్టులు ఓపెన్ చేసి మా అందరికీ ఇస్తే మా అందరికీ న్యాయం జరుగుతుందండి. మా అందరి జీవితాలు వెలుగులు నింపిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా లేదు అంటే ఇది చెయ్యకపోతే మాకు రెగ్యులర్ బెనిఫిట్స్ ఇచ్చి మాకు ఏజెన్సీ ప్రాంతాల్లో పంపించేయండి. మేము వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాము. ఎటువంటి భద్రత లేకుండా
అతి కష్టమైనటువంటి ప్రాంతంలో ఉద్యోగం చేయాలంటే మాకు భద్రత కరువు అవుతుంది. అతి తక్కువ 11 నెలల జీవితంతో మా కుటుంబ పోషణ కూడా కష్టమవుతుందండి. అందుకని ప్లేన్ ఏరియాలను మాకు ఇప్పిస్తారని కోరుకుంటున్నాను. 98 MTS జీకే వీధిలో వర్క్ చేస్తున్నాను. మేము ప్రభుత్వ వ్యవస్థలో చేస్తున్నామా ప్రైవేట్ వ్యవస్థలో చేస్తున్నామో తెలియదండి. మేము సెకండ్ సిటిజన్షిప్ లాగా తయారైంది. ఒక MTSని వాళ్ళు ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా 32,000కి 11 నెలల శాలరీ, 62 సంవత్సరాలు లేదు, 12 నెలల శాలరీ లేదు, మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారండి. మన రీసెంట్గా అయిన ట్రాన్స్ఫర్ వాళ్ళకి మొత్తం ఖాళీలు ప్లేన్ అన్ని ఫిల్ చేసి మిగతా ఖాళీలు ఏజెన్సీ వాడుకోమని చెప్పడం ఎంతవరకు సమంజసం? మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవు. గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇప్పుడు కూడా మళ్ళీ ఏజెన్సీ ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళమంటున్నారు. మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేకపోవడం వల్ల మేము అక్కడికి వెళ్ళి చేయలేము. మేమందరూ కూడా 55 సంవత్సరాల తర్వాతే నియమించబడ్డాము. కాబట్టి నారా లోకేష్ గారికి తెలియజేసేది, మీరు ప్రభుత్వ వ్యవస్థ నడిపేటప్పుడు అందరూ సమానంగా చూడాలి. మాకు అన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయి. మాకు ఒక డిఎస్ ద్వారా ఇంటర్వ్యూ ద్వారా వచ్చాము. అందరినీ సమానంగా చూస్తూ మాకు కూడా న్యాయం చేయాలి. రెగ్యులర్ చేస్తే మేము వెళ్తాము. ఆల్రెడీ 2 సంవత్సరాలు మేము చేశాము. ఎటువంటి బెనిఫిట్స్ మాకు ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళమంటే జీవితాంతం మేము ఏజెన్సీలో చేయాలా? ఇది ఎంతవరకు న్యాయము? ప్రభుత్వ వ్యవస్థ ఇలాగ నడపవచ్చా? ప్రైవేట్ వ్యవస్థ నడిస్తే మీరు ఇలా ఒప్పుకుంటారా? ఇది వాస్తవం. ఇది చాలా తప్పు. ఇది ప్రభుత్వం చేస్తున్న ఇది ఎంత తప్పు అంటే, ఒక సమాజంలో అందరికీ సమాన హక్కులు ఉండేటప్పుడు మేము కూడా ఎంతో విద్యా అర్హతలు ఉండి కూడా మీరు ఒక కాంట్రాక్ట్ అనే ఒక చిన్న క్లాజ్ని మీరు ముందు పెట్టి మమ్మల్ని బానిసలుగా చూస్తున్నారు. కాబట్టి మాకు రెగ్యులర్ చేస్తే మేము 98 2008లో కూడా ఏజెన్సీకి వెళ్తాము. ఏజెన్సీ పాయింట్లు ఉంటాయి, టీఏలు ఉంటాయి, డిఏలు ఉంటాయి. కాబట్టి మేము కూడా ఆర్డర్ ప్రకారం కిందకి రావడం జరుగుతుంది. కాబట్టి లోకేష్ గారికి చంద్రబాబు యువత పోరు పేరుతోని వైసీపీ చేస్తున్న కుట్రను రాష్ట్ర యువత తిప్పికొడతారు అంటూ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు డాబాగఢ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తోందంటూ గుర్తు చేశారు. నోటిఫికేషన్ విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గతంలోని డిఎస్సీ పేరుతో వైసీపీ ప్రభుత్వం ఎన్నో నాటకాలు ఆడిందని, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మొండి చేయి చూపిందని అన్నారు. తల్లికి వందనం, దీపం తదితర సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుని వస్తున్న కూటమి ప్రభుత్వంపై నిరాహార ఆరోపణలు చేస్తే సహించేది లేదు అంటూ స్పష్టం చేశారు. విశాఖలో యోగాంధ్ర గిన్నిస్ బుక్ రికార్డు జగన్మోహన్ రెడ్డి గారి కృత్రిమ యువత పోరు మాకొద్దు. జగన్మోహన్ రెడ్డి గారి కృత్రిమ యువత పోరు మాకొద్దు. 3.1 లక్ష మంది యువత ఒకే విడతలో ఒకే చోట కాళీమాత గుడి బీచ్ రోడ్ నుంచి విశాఖపట్నంలో మరి సుమారు భోగాపురం వరకు కూడా 3.1 లక్ష మంది ఒకటే సమయంలో యోగాకి నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అతి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు యువత పెద్ద సమూహంలో నిన్న ఉదయం 4 గంటలకే వాళ్ళందరూ కూడా విశాఖ బీచ్ రోడ్డుకి వచ్చి మనస్ఫూర్తిగా యోగా చేశారంటే వారి ఇంటి దగ్గర సుమారు 12 గంటలకు బయలుదేరారు అర్ధరాత్రి. అంటే మనస్ఫూర్తిగా ఈ రాష్ట్రంలో యువత అందరూ కూడా నడుం బిగించి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో యోగాంధ్రకి గిన్నిస్ బుక్ రావాలని చెప్పి ఒక సదుద్దేశంతో యువత నడుం బిగించింది. దానికి సంతోషం వ్యక్తం చేస్తూ, దానికి ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా సమయ హేమంత్ కుమార్గా నేను ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు చేస్తున్నాను, లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, నరేంద్ర మోడీ గారికి ఆ పాలాభిషేకం చేయాలని చెప్పి మేమైతే నిర్ణయించుకున్నాం. మరి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు యువత పోరని చెప్పి జూన్ 23న ఆయన చేస్తామని అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏ యువత పోరు చేయమని అడిగారు సార్? మీరు అధికారంలో ఉంటుండగా ఒక్క డిఎస్సి ఉద్యోగం కూడా మీరు ఇవ్వలేదు కదా. పోలీస్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చి గాయబ్ అయిపోయారు కదా. అవన్నీ కూడా మీరు 6100 డిఎస్సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి సమయం ఇవ్వకపోతే మరి నారా లోకేష్ గారు ముందుకొచ్చి 16,347 ఉద్యోగాలు మరి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మీరు ఇచ్చిన దానికి 3 ఇచ్చి వారు ఈ యొక్క రాష్ట్రంలో యువతకి బాసటగా నిలిచారు కదా. అందుకే మీరు యువత పోరు పెడతారు.
మరి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అన్నమో రామచంద్ర అని చెప్పి గత ప్రభుత్వంలో ఆకలితో అలవటిస్తున్న వారికి అన్న క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకి భోజనం అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీద యువత మీకు మరి జగన్మోహన్ రెడ్డి గారికి యువత పోరు చేయమన్నారంటే భోజనం చంద్రబాబు నాయుడు గారు నోటి దగ్గర భోజనం పెడితే నోటి దగ్గర కూడు కొట్టేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యువత పోరు ఎలా పెడతారండి? 30 సంవత్సరాల నుంచి కూడా విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కావాలి 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 అని విశాఖ వాసులుగా స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము పడి తప్పిస్తుంటే ఎన్నడూ కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వారి ప్రభుత్వం కానీ నోరిప్పలేని పరిస్థితిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మోడీ గారు ఈరోజు మనకి సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్కి నడుం బిగించి మోతూరు గారిని జిఎంగా ప్రకటించినందుక జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈరోజు యువత పోరు చేద్దామని నిర్ణయించుకున్నారు. అమ్మఒడి పేరిటిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో ఎన్ని మంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా 15,000 వేసేస్తాను, నీకు 15, నీకు 15, నీకు 15 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిన మాటల గారిడిని పూర్తిగా ఉక్కుపాదంతో మోపి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తల్లికి వందనం పేరిటిన ఇంట్లో 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4కి పిల్లలకి మరి తల్లికి వందనం చొప్పున 13,000 ఇచ్చి తల్లిదండ్రుల్ని ఆనందంలో ముంచిన చంద్రబాబు నాయుడు గారి మీద జగన్ గారు మీరు యువత పోరు చేయదలుచుకున్నారు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఈ రాష్ట్రంలో యువత తరిమి పరిగెట్టిస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆగడాలు మరి ఇంకా మీకు సాగవు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో యువతకి నయవంచన చేసినటువంటి ప్రభుత్వం జగన్ సర్కార్ అన్న విషయం ప్రతి యువత తెలుసుకున్నారు. కాబట్టి నిన్న జరిగినటువంటి యోగాంధ్రలో లక్షలాది మంది యువత 1 కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకొని తెల్లవారి 3:30, 4 అయినప్పటికీ విశాఖ బీచ్ రోడ్కి స్వచ్ఛందంగా పరిగెట్టి వచ్చి 2 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బుక్ నెంబర్ 21లో నమోదయ్యేటట్లు వారు ఈ యొక్క గిన్నిస్ బుక్ని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి మరి సార్థకతం చేయడానికి నడుముగించి ముందుకొచ్చిన విషయం మీకు అర్థం కాలేదా? మీ కళ్ళుకి కనిపించలేదా అని చెప్పి ఈరోజు యువతగా మిమ్మల్ని ప్రశ్నించవలసిన పరిస్థితి. సీతమ్మధార క్షత్రియ కళ్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరై ప్రారంభించారు. అనంతరం వైద్య శిబిరం అందిస్తున్న సేవలను పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి ప్రజలకు మేలు కలిగే విధంగా వైద్య సేవలు అందించాలి అంటూ సూచించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం పరిపాటిగా తెలిపారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో వృద్ధులు, నిరుపేదలు పాల్గొని తాము అందించే సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మన విశాఖపట్నంలో ఉన్న ప్రముఖ వైద్యులు 13 మంది స్పెషలైజేషన్ డాక్టర్లతో కులమతాలకు అతీతంగా అంతమంది ప్రజలకు ఎవరికున్నా సరే ఇక్కడ చూపించుకునేలాగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి సుమారుగా 1000 నుంచి 1200 మంది అటెండ్ అవ్వటం జరిగింది. వాళ్ళందరికీ కూడా టెస్టులు ఫ్రీగాను, మెడికల్ మందులు కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. ఈ సమితి తరఫున, విశాఖపట్నం సమితి తరఫున ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇలా మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో అన్ని కులాల వారికి కూడా ఇక్కడ ఫ్రీగా వైద్యం చేయటం, ట్యాబ్లెట్లు, ఎక్స్రేలు కానీ ఏమన్నా మేము చేసి పెట్టడం జరుగుతుంది. దీంతోపాటు మళ్ళీ ఆగస్టులో కూడా మేము స్కాలర్షిప్స్ ఇవి కూడా ఇస్తున్నాం. అవి కూడా చాలామంది కులాలతో సంబంధం లేకుండా అన్ని మతాలకి ఇస్తున్నాం అండి. ఇది మెడికల్ క్యాంప్, మెగా మెడికల్ క్యాంప్ అమ్మ.
అంటే యాక్చువల్గా ఏంటంటే దీంట్లో జనరల్ సర్జన్ ఉన్నారు, ఫిజిషియన్ ఉన్నారు, ఆర్థోపెటిక్ ఉన్నారు, న్యూరో ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు డాక్టర్లు వచ్చారమ్మా. యూరాలజీ ఉన్నారు. అందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అవగాహన ప్రకారం లేడీస్లో గైనిక్ ప్రాబ్లం ఉన్న, ఆరోగ్య సమస్యలు కార్డిక్ ఏమైనా ఉన్నా, గుండెకి సంబంధించి కానీ నరాలకు సంబంధించి కానీ అందరి డాక్టర్లు కూడా రావటం జరిగింది ఈరోజు. తూర్పు నియోజకవర్గంలో ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యే వెలగపూడి సేవలను అభిమానిస్తూనే ఉన్నారని ఆయన తనయుడు ప్రతాప్ రుద్ర తెలియజేశారు. ఎమ్మెల్యే వెలగపూడి 65వ జన్మదినోత్సవాన్ని ఎంబీపీలో గల హిడెన్ స్పోర్ట్స్ దివ్యాంగ పాఠశాలలో చిన్నారులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చిన్నారులకు వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులతో కలిసి టీడీపీ నాయకులు కాళ్ళ శంకర్ మోహన్ తదితరులు అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ రుద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యే వెలగపూడిపై తూర్పు నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్న అభిమానానికి రుణపడి ఉంటామని అన్నారు. ఈరోజు నాన్నగారి 65వ పుట్టినరోజు సందర్భంగా ఈడెన్ స్పోర్ట్స్ స్కూల్లో పిల్లలతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమం పాల్గొని అన్నదానం దానిలో పాల్గొనడం జరిగింది. పిల్లలతో అన్నిటికన్నా గొప్పదానం అన్నదానం. అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మోహన్ రావు గారికి, దండ్రెడ్డి అంకుల్కి, వార్డు అధ్యక్షుడు కాళశంకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సూపర్ 6 పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు. యోగేంద్ర కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం పబ్లిసిటీకి ఉపయోగపడిందే తప్ప ఎటువంటి లాభం రాష్ట్రానికి చేకూరలేదని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో ఉన్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు కాలక్షేపపు కార్యక్రమాలు తెలుస్తాయని వెల్లడించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ లో చంద్రబాబు దిట్ట అంటూ విమర్శించారు. ప్రజలకు కోమాలు గాని హామీలు గాని ఇచ్చి అధికారాన్ని చేతపట్టి మోసపూరిత కార్యక్రమాలతోని కాలక్షేపం చేస్తున్నారంటూ మండిపడ్డారు. విశాఖ వేదికగా జరిగినటువంటి యోగాంధ్ర కార్యక్రమం సరే గౌరవ ప్రధానమంత్రి గారు దశాబ్ద కాలంగా యోగాని ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమంలా తీసుకొని అన్ని దేశాలను కలిపి భారతదేశంలో సాంప్రదాయాల నుంచి పుట్టినటువంటి యోగా వల్ల అందరి ఆరోగ్యం బాగుండాలనేటువంటి ఉద్దేశంతో వారు ఏదో తపన పడి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏంటంటే దీన్ని ఒక పెద్ద ఈవెంట్ కింద తీసుకొని తన పబ్లిసిటీకి వాడుకునేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనిపించింది తప్ప ఎక్కడ కూడా ప్రజలకి ఎంత అసౌకర్యానికి గురయ్యారు, ప్రజలు వచ్చినటువంటి పిల్లల్ని కనీస సౌకర్యాలు లేకుండా ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, కనీస ఏర్పాట్లు లేకుండా ఏ రకంగా గాలికి వదిలేశారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ప్రపంచం అంతా చూసింది. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు. అసలు ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి
చంద్రబాబు నాయుడు గారు తపన పడతారని చెప్పి ఆలోచన చేసినప్పుడు ప్రజల తాలూకా దృష్టిని మరల్చడానికి ఆయన చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ని, ఆ డైవర్షన్ పాలిటిక్స్కి ఇటువంటి సందర్భాన్ని వాడుకోవడానికి బాగా ఉపయోగించుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది సహజంగా రాజకీయాల పట్ల కాస్త ఆసక్తి ఉన్నటువంటి వారు, రాజకీయాల మీద అవగాహన ఉన్నటువంటి వారు ఇట్టే పసిగట్టేటువంటి విషయం మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఈ పరిస్థితుల్లో అసలు మనం గత సంవత్సరం అధికారంలోకి వచ్చినప్పుడు, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఏ కారణం చేత, ఏ హామీల చేత, ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, ఈ సంవత్సర కాలంలో మనం ఏం నిలబెట్టుకున్నాం, అసలు ఏదైనా హామీ ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి దానికి మనం ఏదన్నా ఆ తపన పడ్డామా లేదా, ఈ విషయాలన్నీ పక్కన పెట్టి గిన్నీస్ బుక్ ఎక్కామా లేదా, లేదా మనకు మంచి పబ్లిసిటీ వచ్చిందా లేదా, మనకి మనం బాగా మార్కెటింగ్ చేసుకున్నామా లేదా, ఈ విషయాల మీద ఉన్నటువంటి తాపత్రయం, తపన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఉండుంటే బాగుంది అనేటువంటి విషయాన్ని నేను కాదు ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. సూపర్ 6 అన్నారు, ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు, ఇచ్చినటువంటి ఏ హామీ పూర్తిగా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ ఇచ్చేటువంటి ఆ తల్లికి వందనం కూడా సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సందర్భాల్లో వారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి రాష్ట్రంలో పేదవాడు, రాష్ట్రంలో పేద విద్యార్థులు, ఆ పేద తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్నారు, వారికి ఇబ్బంది కలుగుతా ఉందని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తే అది కూడా దాదాపు 30-35% కోత విధించి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్లో 2,000 రూపాయలు కట్ చేసి ఇప్పటికి ఎంతమంది పడిందో ఎంతమందికి పడలేదో తెలియనటువంటి పరిస్థితిలో పథకాన్ని అమలు చేశారు. నిన్న ఎలాగైతే బీచ్ రోడ్లో మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి 35 కిలోమీటర్లు అందరికీ తూర్పు తిరిగి ధనం పెడమన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే నాకు నమ్మి నన్ను ఓట్లేసి నన్ను గెలిపించి నన్ను ముఖ్యమంత్రిని చేసినందుకు మీకు మిగిలింది ఇదే, మీ చివరకు మిగిలింది సూర్య నమస్కారం అని చెప్పారు చంద్రబాబు నాయుడు సింపుల్గానే. ఇంకన్నీ అయిపోయి ఇంకెవడు మాట్లాడడానికి వీల్లేదని. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు జగదాంబ జిల్లా న్యాయస్థానంలో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి సన్యాసి నాయుడు తెలియజేశారు. జగదాంబ జడ్జి కోర్టు ఆవరణలో ప్రముఖ యోగా శిక్షకుల నేతృత్వంలో న్యాయ సిబ్బంది, న్యాయవాదులు, న్యాయ విభాగ ఉన్నతాధికారులు యోగాసనాలు వేసి యోగా ప్రాముఖ్యతను తమ వంతుగా చాటి చెప్పారు. Focus. With mind, please sit in chin mudra. You can sit in a comfortable posture. Then cross your legs. Focus at your eyebrow center. Inhale through nose and exhale through mouth. With stress me, release stress only. And ఇది మిమ్మల్ని యోగాసనం చేయడానికి ప్రిపేర్ చేస్తుంది. Inhale. Samvadhatvam samvo manasi janatada yadha purve. Your palm and slowly open your eyes and hands. Let's start with the standing posture. Please stand everyone. Up. Exhale, head down. Very nice. Exhale down, slowly. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఈ రోజున విశాఖపట్నం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయాధికారులకు, జ్యుడిషియల్ ఆఫీసర్సు,
కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, తదితర న్యాయవాద గుమస్తాలు అందరికీ యోగా క్లాసులని ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఇక్కడ 4:30 నుంచి ఈ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్స్ట్రక్టర్ గారిని కూడా మనం పిలిపించుకొని యోగా ఎట్లా చేయాలి ఏంటి అనే దాని మీద కూడా వారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అందరి చేత యోగా చేయిస్తారు. ఈ రోజున ఈ పట్టణానికి ఒక ప్రాముఖ్యత ఉంది. మన భారతదేశ ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు కూడా ఈ సిటీకి, ఈ నగరానికి విచ్చేసి ఎర్లీ మార్నింగ్ వేకువజామున యోగా అనేది ఈ నగరంలో చేసి వెళ్ళినారు. అది చాలా సంతోషకరమైన విషయం. నగరంలో గల ఖాళీ స్థలాలను సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తామని, పార్కులు, కూడళ్లు అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తామని, మురుగు కాలువల్లో క్రాసింగ్ నుంచి త్రాగునీటి పైపులు వెళ్లడం వల్ల నీరు కలుషితం కాకుండా వాటిని క్రమబద్దీకరిస్తామని పేర్కొన్నారు. వర్షాకాలం దృష్ట్యా ప్రధాన కాలువలోని వ్యర్థాలు తొలగించేలా చర్యలు చేపడతామని, సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ జ్వరాలపైన సీజనల్ సర్వే నిర్వహిస్తామని తెలిపారు. రోడ్ల అభివృద్ధిపై సర్వే నిర్వహిస్తామని, అడ్డంకులు ఉంటే న్యాయపరంగా వాటిని పరిష్కరిస్తామని, బిల్డింగ్ రెగ్యులైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలియజేశారు. నగరంలో సీసీ కెమెరాలు, నిఘా వ్యవస్థను పోలీస్ డిపార్ట్మెంట్, జీవీఎంసీ సమన్వయంతో నిర్వహిస్తామని అన్నారు. వైజాగ్ సిటీ సంబంధించి, విశాఖపట్నం సిటీ సంబంధించి, అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించి రకరకాల యాక్టివిటీస్ కూడా ఏమేమి తీసుకోవాలి దానికి సంబంధించి కూడా మేము మన యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తాము. దాంతో ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి ఆన్ బేసిక్ సర్వీసెస్, ఏవైతే మనకి సిటిజన్స్కి ఇవ్వాల్సిన సర్వీసెస్ ఉన్నాయో, ఇంక్లూడింగ్ శానిటేషన్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్. అది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించి ఏవైతే లోకల్ ఇనిషియేటివ్స్ కార్పొరేషన్ తరఫున ఏవైతే ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరుగుతుంది, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ ఏవైతే వస్తాయో, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ కూడా ఒక స్పీడ్లో ముందు తీసుకువెళ్ళడం జరుగుతుంది. అది కాకుండా మన కోస్టల్ సిటీ కాబట్టి కోస్టల్ సిటీ సంబంధించి హౌ వీ కెన్ బ్యూటిఫై అవర్ సిటీ, ఇవన్నీ కూడా మేము విచారిస్తాము. సో దీస్ ఆల్ ఏరియాస్ విల్ బి మై ప్రయారిటీ ఆఫ్ ఏరియా. దాంట్లో కౌన్సిల్లో, అదేవిధంగా లోకల్ పబ్లిక్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక కన్సెన్సస్ డిసిజన్ తీసుకొని ముందు వెళ్ళడం మా టార్గెట్ ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా ఏవైతే ఇనిషియేటివ్స్ వస్తాయో కొత్తవి, దట్ ఆల్సో విల్ టేక్ ఫార్వర్డ్ ఇన్ ద ఫార్వర్డ్ స్టెప్. ఇన్ నెక్స్ట్ 6 months or next 1 year మన వైజాగ్ సిటీ ఇప్పుడు లాస్ట్ 3 months బ్యాక్ స్వచ్ఛ సర్వేక్షణ జరిగింది. సో నెక్స్ట్ 1 year తర్వాత ఒక అరౌండ్ 8 to 9 months తర్వాత స్వచ్ఛ సర్వేక్షణ ఉంటుంది. సో నెక్స్ట్ 6 months to 1 yearలో వైజాగ్ సిటీ షుడ్ బి ద క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ద కంట్రీ. అది ఒక టార్గెట్ పెట్టుకొని మేము వర్క్ స్టార్ట్ చేస్తాము. దాంట్లో మన కార్పొరేషన్ తరఫున ఉన్న అందరి సిబ్బందికి, అదేవిధంగా అందరికి కూడా మన కౌన్సిల్ బాడీ, అదేవిధంగా సిటిజన్ యాజ్ ఎ లార్జ్ అండ్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్ షుడ్ బి the participants should be the active agents of this campaign. స్వచ్ఛ సర్వేక్షణలో ఫస్ట్ ర్యాంక్ తీసుకోకుండా మనకి రకరకాల ఇనిషియేటివ్స్ కూడా వస్తుంది. ఎందుకంటే మన సిస్టర్ సిటీ కన్సర్న్ కూడా యునైటెడ్ నేషన్స్ నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి. వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలిస్తూ విద్యాశాఖ అధికారులు బదిలీలు చేపట్టారు. డీఈఓ కార్యాలయం ముందు ఎంటీసీ ఉపాధ్యాయుల నిరసన. దివ్యాంగ విద్యార్థుల సమక్షంలో ఘనంగా తూర్పు ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు.
సంవత్సరాలుగా ఎమ్మెల్యే సేవను అభిమానిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన వెలగపూడి తనయుడు ప్రతాపరుద్ర. నగర సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్న జీవీఎంసీ నూతన కమిషనర్. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరుల సమావేశంలో కేతన్ గార్గ్ వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.